నిమిషాప్రియకు తాత్కాలిక ఊరట లభించింది. ఆమెకు రేపు విధించనున్న ఉరిశిక్షను ఎంఎన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. బ్లడ్ మనీ కింద పరిహారం ఇస్తామన్న నిమిషాప్రియ కుటుంబ విన్నపాన్ని మృతుడి కుటుంబం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా న్యూస్ రూమ్ నుండి హారిక అందిస్తారు. మరింత సమాచారం హారిక చెప్పండి. నిమిషాప్రియ సంబంధించినటువంటి ఏదైతే మరణశిక్షకు సంబంధించి ఉరిశిక్ష వేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఉరిశిక్షను రద్దు చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి చేతులు ఎత్తేసింది. ఈరోజు మళ్ళీ వాయిదా పడింది. కేవలం బ్లడ్ మనీ ద్వారా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు బ్లడ్ మనీ అంటే ఏంది, ఎందుకు మృతుడి కుటుంబం బ్లడ్ మనీ కోసం ఒప్పుకున్నట్లు తెలుస్తామని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ బ్లడ్ మనీ ద్వారా 9 కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం ఈ నిమిషాప్రియ మరణ వార్తకి సంబంధించి మాత్రం మనకి ఇదొక అంటే వాళ్ళ కుటుంబాలకి ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే గత కొన్ని సంవత్సరాలుగా నిమిషప్రియ జైలు జీవితం గడుపుతున్నారు యెమెన్లో. అంటే యెమెన్లో 2017లో తనకి మరణశిక్ష పడింది. ఈ మరణశిక్ష రేపు అంటే జూలై 16వ తేదీన ఆమెకి మరణశిక్ష పడాల్సింది. కానీ ఈ ఉరి శిక్ష ఎప్పుడైతే ఆమెకు వాయిదా పడిందని తెలిసిందో, అయితే దీని వెనుక ఈ బ్లడ్ మనీ ఏదైతే ఉందో, అంటే ఈ బ్లడ్ మనీ అంటే మృతుడి బాధిత కుటుంబాలకు ఇచ్చే కంపన్సేషన్గా చెప్పుకోవాలి. ఈ కంపన్సేషన్ మొదట దాదాపు 8.5 అంటే దాదాపు 8.5 కోట్లు ఇస్తాము అని చెప్పేసి నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే దాన్ని ఇవ్వడానికి కూడా మేము వెనకాడము అని చెప్పినా కూడా ఇంతవరకు వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఒప్పుకుంటారా లేదా అన్న ఒక సందిగ్ధం అయితే ఏర్పడింది. మరి ఇప్పుడు తాజాగా ఏం తెలుస్తుంది అంటే మత గురువు అబూబకర్ ఆయన నేతృత్వంలో ఈ బ్లడ్ మనీకి సంబంధించి ఒక మధ్యవర్తిత్వం నడుస్తుంది. అయితే దీంట్లో చర్చల్లో మరి ఫలించింది ఏంటి అని అంటే దాదాపు అంటే ఈ ఎవరైతే తలాల్ మెహదీ ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు 9 కోట్లు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది, అంటే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇవి ఇవ్వడానికి మరి వీళ్ళు ఇస్తారా లేదా? ఎందుకంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం కూడా ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రకటిస్తున్నారు. అయితే ఈ కేసు అంతా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మాత్రం అసలు ఈ నిమిషప్రియ ఎవరు, ఈ నిమిషప్రియకి ఈ తలాల్కి ఏంటి సంబంధం అని చెప్పి మాత్రం మనం ఫస్ట్ చూడాలి. ఏంటంటే 2008లో కేరళలో నర్సుగా పనిచేస్తున్న ఈ నిమిషప్రియ ఎవరైతే ఉన్నారో తన కుటుంబంతో అంటే భర్త తన కూతురు యెమెన్కి వెళ్ళారు. అక్కడే సెటిల్ అవుదామని చెప్పేసి అనుకున్నారు. మొదట జాబ్ చేస్తున్నారు, కానీ అక్కడ యెమెన్లో బిజినెస్ పెడదాం అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ బిజినెస్కి సంబంధించి వాళ్ళు అసలు అంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి చూసుకున్నప్పుడు యెమెన్ చట్టాల ప్రకారం అక్కడ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా స్థానికంగా అంటే ఆ దేశస్తులైతేనే అక్కడ బిజినెస్ పెట్టడానికి ఉంటుంది అని చెప్పేసి ఉన్నాయి అక్కడ చట్టాలు. సో ఆ చట్టాల ప్రకారం ఈ తలాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే ఈమె నర్సు కాబట్టి అక్కడ క్లినిక్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా క్లినిక్ స్టార్ట్ చేశారు. కానీ ఏదో కొన్ని సమస్యల వల్ల ఆవిడ భర్త అండ్ కూతురు మన దేశానికి వచ్చేసారు. కేరళకి తిరిగి రావడంతో ఆమె అక్కడే ఒంటరిగా ఉన్నారు. ఇక అదే అదునుగా చూశాడో మరి ఏందో తెలియదు ఈ తలాల్ మెహదీ అనే వ్యక్తి. కాబట్టి ఆమెని చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే దాదాపు అంటే ఆవిడ పాస్పోర్ట్ ఉంచుకోవడం, అలాగే డబ్బుల కోసం ఆమెను వేధించడం, క్లినిక్కి వచ్చిన వాళ్ళందరితో మిస్బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ చేశాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఇవన్నీ ఫోన్ ద్వారా తను వాళ్ళకి కమ్యూనికేట్ చేసింది అని చెప్పేసి చాలాసార్లు మనకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ ఇప్పుడు దీనికి ఖచ్చితంగా అతన్ని ఎలాగైనా అంటే అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి అంటే నా పాస్పోర్ట్ని నేను తిరిగి తెచ్చుకోవడానికే అతనికి ఇంజెక్షన్ చేశాను. ఆ ఇంజెక్షన్ ఓవర్ డోస్ అయ్యింది. ఆ ఓవర్ డోస్ అవ్వడం వల్ల తను చనిపోయాడు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే ఖచ్చితంగా అంటే తన పాస్పోర్ట్ తను తీసుకోవడానికి అతన్ని ఎలాగైనా మత్తులోకి పంపించాలి అని చెప్పేసి ఎలాగో ఈమె బేసికల్గా నర్సు కాబట్టి ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేసింది, ఇచ్చింది. కానీ ఏంటంటే అక్కడ ఓవర్ డోస్ అయ్యి అతను చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఇతను చనిపోయిండు అని చెప్పేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ నిమిషప్రియ అండ్ ఈమె ఫ్రెండ్ అక్కడే స్థానికంగా ఉండే ఫ్రెండ్ కలిసి
ఇతని బాడీని, ఈ తలాల్ బాడీని ఎక్కడైనా దాచాలి అని చెప్పేసి అనుకున్నారు. అలా ట్రై చేశారు, వెంటనే దొరికిపోయారు పోలీసులకి. అయితే ఇదంతా 2017లో జరగడం వల్ల, అక్కడ దొరికిపోవడం వల్ల అక్కడి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 2025 వరకు ఆమె జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ నెల 16న ఆమెకు మరణశిక్ష ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. అయితే అందరూ ఎదురు చూస్తుంది, అంటే దేశవ్యాప్తంగా ఈ మరణశిక్షను తప్పించాలి, ఆమెను తిరిగి భారత్కి తిరిగి తీసుకురావాలి అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏంటంటే విఫలమయ్యింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే అంటే ఇప్పుడు అటార్నీ జనరల్ వెంకటరమణ చెప్తున్న విషయాలు ఏంటంటే, మన ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వానికి, యెమెన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన సంబంధాలు అంత మంచిగా లేవు, కాబట్టే ఇప్పుడు మనం సక్సెస్ అవ్వలేకపోతున్నామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఎక్కడ ఇప్పుడు ఎవరైతే ఈ నిమిషప్రియ తల్లి ఉందో ఎక్కడ అసలు అధైర్యపడకుండా ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉన్నారు. అటు మత గురువులను కలవడమా, లేకపోతే ఎంబసీని కలవడమా, లేకపోతే అక్కడ మత గురువుల్ని కలవడమా, ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పటికీ సక్సెస్ అయ్యిండ్రు అని చెప్పుకోవాలి. ఈ బ్లడ్ మనీ విషయానికి వచ్చి ఇప్పటికీ అంటే దీని మీద కొత్తగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ బ్లడ్ మనీ ఏంటి అని చెప్పి ఏదైతే ఇప్పుడు ఎవరైతే చంపబడ్డారో ఈ తలాల్ కుటుంబానికి ఇచ్చే కాంపన్సేషన్నే బ్లడ్ మనీగా పరిగణిస్తున్నారు. ఈ బ్లడ్ మనీ ఇవ్వడానికి మేము వెనకాడము, దాదాపు 8 కోట్లు ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాము అని చెప్పేసి మొదట చర్చ జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చేతులెత్తేయడం వల్ల ఇది ప్రైవేట్ చర్చగానే చూస్తున్నాం తప్ప ఒక పక్క ప్రభుత్వం చర్చ అని చెప్పడానికి లేదు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సంబంధాలు లేకుండా ఉండిపోయింది. ఇప్పుడు ప్రైవేట్గానే ఇవన్నీ తేల్చుకుంటున్నారని చెప్పుకోవాలి. అటు అంటే తలాల్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు నిమిష కుటుంబ సభ్యులు కావచ్చు. అయితే ఇప్పుడు దాదాపు 9 కోట్లు ఆశించడం వెనుక మరి ఇవి ఇవ్వగలుగుతారా లేదా? ఎందుకంటే ఇప్పటికే ఎంతో కష్టపడి ఉండొచ్చు, ఎందుకంటే దాదాపు 8 కోట్ల దాకా ఇస్తాము అని చెప్పినప్పుడు ఇప్పుడు 9 కోట్లు ఆశిస్తున్నారు. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ చూడాలి ఖచ్చితంగా. ఏంటంటే ఈ నిమిషప్రియకి సంబంధించి ఇప్పటికీ ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈమె అంటే రక్షించబడతారా లేదా, రక్షించబడితే మళ్ళీ మన దేశానికి తిరిగి వస్తుందా లేదా అని చెప్పేసి కూడా అన్నారు. ఏదేమైనా అంటే ఇటు ఇస్లామిక్ చట్టాల ప్రకారం కూడా అంటే బాధిత కుటుంబాలు ఎప్పుడైతే ఓకే మాకు ఏం పర్వాలేదు అని చెప్పి క్షమాపణ ఇస్తే ఖచ్చితంగా ఆ చట్టాలు మళ్ళీ అంటే మన ఇప్పుడు ఎవరైతే ఈ నిమిషప్రియకి దీని నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ప్రైవేట్గానే జరుగుతుంది. మరి ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా నిమిషప్రియ మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని అయితే తెలుస్తుంది. రహీం, ఏదైతే బ్లడ్ మనీ ఉందో బ్లడ్ మనీ రూపంలో 9 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక ఆఫర్ కూడా కుటుంబ సభ్యుల నుంచి వచ్చినట్టు కూడా అర్థమవుతోంది. ఎవరైతే మృతుడు ఉన్నారో అతని సోదరుడికి యూఏఈలో అంటే సౌదీలో ఒక శాశ్వత గృహం కూడా ఆఫర్లు ఇచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి అన్న అప్డేట్ ఉందా? అంటే ప్రస్తుతం అంటే వారి కుటుంబ సభ్యులు కూడా అంటే మనకు మొదట్లో తెలిసింది ఏంటి అంటే ఈ నిమిషప్రియని ఒక తలాలే కాకుండా అంటే మృతుడి పేరు తలాల్ మెహదీ అతనే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు కూడా టార్చర్ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఇల్లు అంటే శాశ్వత గృహం ఇస్తారా లేదా అన్న దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మరి వాళ్లకు డబ్బులు ఇస్తారా లేకపోతే సోదరుడికి ఇస్తారా అన్న దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఒక పక్క మత గురువు అబూబకర్ కూడా దీనిపైన చర్చలు జరుపుతున్నారు. ఇవి ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా నిమిషప్రియ మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది, మరణ శిక్షని తప్పించుకున్న వారు అవుతారు. కానీ ప్రస్తుతం యెమెన్ ప్రభుత్వం మాత్రం దీన్ని తాత్కాలికంగా వాయిదా వేసిందని మాత్రమే తెలుస్తుంది. మరి చూడాలి అంటే ఏం జరగబోతోంది, మరి ఈ కాంపన్సేషన్ కింద ఈ బ్లడ్ మనీ కింద మరి ఏమేమి ఇస్తారు అన్నదాన్ని కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి మాత్రమే ఇక్కడ నిమిషప్రియ తల్లి మాత్రమే ఇక్కడ పోరాడుతుంది. అటు ప్రభుత్వాలను కలవడమా, పెద్ద వాళ్ళని కలవడమా, పొలిటీషియన్స్ని కలుస్తున్నారు, మత గురువుల్ని కలుస్తున్నారు, అంటే ఎంబసీలను కలుస్తున్నారు. ఎక్కడ ఈమె సక్సెస్ అవ్వబోతున్నారో చూడాలి. ఖచ్చితంగా అయితే మాత్రం నిమిషప్రియ భారతదేశానికి తిరిగి వస్తుందని మాత్రం అయితే తెలుస్తుంది. రహీం, రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.